బాలయ్య బాబుతో మీరు వీరభద్ర చేశారు. అంతకుముందు మంచి హిట్లు ఉన్నాయి మీకు. అవును. బాలయ్య బాబుతో అవకాశం అనగానే ఓ రేంజ్లో మనం చూపించాలి. మరి ఎక్కడ అది బెడిసి కొట్టింది? సార్ యాక్చువల్గా బాలకృష్ణ గారి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తాను. ఐఎమ్ హార్డ్ కోర్ ఫ్యాన్, డై హార్డ్ ఫ్యాన్. దాంట్లో నో డౌట్ ఫ్యాన్స్ అందరికీ తెలుసండి. నేను మాది గుంటూరు జిల్లా నారాకోటూరు సార్. ఊరు మొత్తం ఐక్యతగా ఉండే ఊరు అది. ఇప్పుడు కూడా పవర్ఫుల్ ఊరు నారాకోటూరు. చుట్టుపక్కల అందరూ చెప్తారు 365 days ఎన్టీఆర్ది బొమ్మ ఉంటుంది, 365 days బాలకృష్ణ గారి కటౌట్ ఉంటుంది. అలాంటి ఊళ్ళో చూసినాడు నేను. 7th క్లాస్లో నేను చూసింది మంగమ్మ గారు ఏమన్నాడు సార్. ఆ రోజు నుంచి ఆయనకు ఫ్యాన్ అయిపోయి ఆయన సినిమాలు చూసుకుంటూ పెరిగినవాడు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే. షర్ట్ చినిగిపోయిన, దెబ్బలు తగిలిన, ఆ ఎంత గొడవ జరిగినా ఆ సినిమా చూడాల్సిందే ఆయనది. అలా వచ్చిన వాడిని యజ్ఞం పెద్ద హిట్ తర్వాత ఫస్ట్ నేను తీసింది మనసుతో సార్. భవ్య ఆనంద్ ప్రసాద్ గారు. ఆయన నాకు దర్శకుడిగా బొట్టు పెట్టింది భవ్య ఆనంద్ ప్రసాద్ గారు. ఆ సినిమా ఆశించినంత కాదు, అట్టపులాఫ్ అండి. 1 day ఆడింది అది. అంటే బుడిబుడి నడకలతో. బట్ మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎక్స్పీరియన్స్ ఎట్ అదర్ కాస్ట్. అంటే వాళ్ళ డబ్బులతో పాపం నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ తర్వాత పోకూరు బాబురావు గారు చేరదీసి దగ్గరుండి ఆయన కథ రాయించి. కారణంగా మొదటి సినిమా ఆడకపోతే ఇంకో సినిమా రావడం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు చాలా కష్టం. బట్ అప్పుడు ఏమైందంటే సార్, అక్కడ మనసుతో కంటే ముందు నేను వినయ్ డైరెక్షన్ చేద్దామని చెప్పి గురుగారికి చెప్పేసి ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చేసాం. వచ్చి కథలు రాసుకున్న తర్వాత నేనేం చేశానంటే, నాకు కొంచెం నేను ఏఎస్ఎఫ్ గుంటూరులో ఏఎస్ఎఫ్లో బాగా తిరిగి ఉండండి. టౌన్లో ట్రైన్ కింద పడుకునేవాడిని, మన ఫైర్ ఇంజిన్ కింద పడుకునేవాడిని, అన్ని యాక్టర్స్లో బాగా యాక్టివ్గా ఉండేవాడిని. ఆ అభ్యుత భావాలు ఎక్కువ. డైరెక్టర్ అవ్వాలనుకున్నప్పుడు నేను ఒక కథ రాసుకున్నాను, 1000 పడగలు అని ఒక కథ రాసుకున్నాను. కథ రాసుకొని అయ్యప్పమాల వేసుకొని తలంటు స్నానం చేసి ఇప్పుడు కథ చెప్పాలి, కథ చెప్పడం స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ స్టార్ట్ అవుతామంటే జగన్ డైరీ అని ఒక బుక్ ఉంటుంది, ఫిలిం. అవును, జర్నలిస్ట్ జగన్. దాంట్లో డైరెక్ట్గా నేను తీశాను. ఈ తరం ఎక్కడ చూశాను, ఆయన నెంబర్ దొరికింది. ఓకే, ఆఫీస్ నెంబర్ ఉంది. ఫోన్ చేశాను, కథ చెప్పాలంటే ఇట్లా రవికుమార్ చౌదరి నా పేరు అంటే రమ్మన్నారు. వెళ్ళిన కలిసాను నేను. లేదమ్మా నేను ఆల్రెడీ వేరే పాయింట్ అనుకుంటున్నాను, మేము ఫిక్స్ అయిపోయాం వేరే సినిమా వేరే డైరెక్టర్ తోటి అంటే, నువ్వెవరో కూడా తెలియదు నాకు అంటే. ఆయనకి ఏంటంటే సార్, డైరెక్టర్ టాలెంట్ పట్టేస్తారని నేను. ఓకే, పోకూరు బాబురావు గారు. అవును, ఆ సమస్య లేదు. టాలెంట్ ఉంటే పొరపాటు కూడా దాన్ని చేజార్చుకోరు. వాడిని కొట్టైనా తిట్టైనా సరే వాళ్ళు ఉన్న మొత్తం బయట తీస్తారు ఆయన. దాంట్లో నో డౌట్, అది నా అదృష్టం. అదే, ఇది మనసుతో కంటే ముందండి, నా ఫస్ట్ సినిమా కంటే ముందు నేను కథ నెరేట్ చేశాను. కథ అద్భుతంగా నెరేట్ చేసామ్మా. బట్ చెప్పాను కదా, ఆల్రెడీ ఒక పాయింట్ చేసుకున్నాను. పోనీ ఈ సినిమా వర్క్ చేయి, కోడేటర్గా వర్క్ చేయి, ఆ తర్వాత నేను నీకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తాను అని చెప్పాను. వర్క్ చేస్తాను సార్ అని చెప్పాను. అలా ఒక కథ మీద రన్ అవుతున్న టైంలో నాకు ఆర్టిస్ట్ ప్రసాద్ బాబు గారు ఫోన్ చేసి, ఇట్లా భవ్య ఆనంద్ ప్రసాద్ గారిని కలువు, వాళ్ళకి అర్జెంట్గా డైరెక్టర్ కావాలి, వాళ్ళు మంచి ప్రొడ్యూసర్స్ అన్నారు. ఆయనతో నాకు బాగా ఫ్రెండ్లీ నేచర్ ఉందండి, ప్రసాద్ బాబు గారితో. వాళ్ళ ఇంట్లో పిల్లవాళ్ళకి తిరిగామండి. ఓకే, ఆయన చెప్పారు కదా అని చెప్పి. ఎట్లా పరిచయం ఆయన యాక్చువల్గా మళ్ళీ దీనికి చాలా పెద్ద ఫ్లాష్ బ్యాక్ సార్. నేను ఐ వాజ్ ఇన్ జేకేసీ కాలేజ్ గుంటూరు, 89 to 94 జేకేసీ కాలేజ్ అండి. ఆల్మోస్ట్ 100 పైగా షీల్డ్స్ ఇచ్చాను కాలేజ్కి అని స్టేట్ లెవెల్. మిమిక్రీ 3 సార్లు స్టేట్ ఫస్ట్, మోనో యాక్షన్ స్టేట్ ఫస్ట్, మైమింగ్ స్టేట్ ఫస్ట్, డిబేటింగ్ స్టేట్ ఫస్ట్, ఎలక్యూషన్ స్టేట్ ఫస్ట్, స్పాట్ స్పీచ్ స్టేట్ ఫస్ట్, ఎన్సీసీ కాలేజ్ అండర్ ఆఫీసర్, అండ్ ద బెస్ట్ క్యాండిడేట్ ఫర్ 25 ఆంధ్ర బెటర్ అండి మా కాలేజ్ నుంచి అండి. ఇలా ఏఎస్ఎఫ్లో ఉండేవాడిని, ఎస్ఆర్ రైటింగ్లో ఉండేవాడిని, ఇట్లా అన్నింటిలో ఉండేవాడిని. అక్కడ నాకు ఒక సంవత్సరం ప్రైజ్లు వస్తూ ఉన్నాయి. అప్పుడు ఎడ్ల చంద్రసింహాద్రి గారు వైస్ ఛాన్సలర్ ఆయన ఉన్నారు, మన కొమ్మినేని అప్పారావు గారు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు, ఈ సినిమాలో చక్రవర్తి గారు ఆయన గెస్ట్గా ఉన్నారు. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు రవికుమార్ అన్నారు, తీసుకుని వెళ్తున్నాను. మళ్ళీ ఇమీడియట్గా ఫస్ట్ ప్రైజ్ గోస్ టు రవికుమార్ అన్నారు, తీసుకెళ్తున్నాను. థర్డ్ టైం కూడా రిపీట్ అవుతుంది, నువ్వు ఇక్కడే ఉండవు అని నీకు వచ్చినట్టు అన్నాడు చక్రవర్తి గారు. ఆల్మోస్ట్ సగం నాకే వచ్చాయండి. ఇప్పుడు కూడా మా కాలేజీకి వెళ్తే ఉంటాయి, ప్రిన్సిపల్ గారు రూమ్లో ఉంటాయి. మొన్న కాలేజ్ 50 years గోల్డెన్ జూబ్లీలో కూడా నా ఫోటో వేసి నా గురించి 1 page రాశారంటే అది నాకు చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది సార్. అక్కడ పరిచయం అయింది చక్రవర్తి గారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయన కలిశాను. ఈవెంట్ గుర్తుపెట్టాను, నువ్వు నారాకోట కుర్రాడు కదా కాలేజీలో అన్నాడు. అవును సార్ అన్న. ఆ పరిచయం అక్కడి నుంచి నన్ను రైటర్ చేశారు. అప్పుడు ఇంకా సాగర్ గారి దగ్గర చేరాను సార్. చేరినప్పుడు అమ్మనాకోట్ల సినిమా జరుగుతుంది, సాగర్ గారి దగ్గర 3వ సినిమా అది. ఫస్ట్ అమ్మదొంగ, తర్వాత భారసింహంకి వినయ్ లేడు, అమ్మనాకోళ్ళకి వినయ్ ఉన్నాడు, నేను ఉన్నాను. ఆ టైంలో చక్రవర్తి గారు మళ్ళీ కలిశారు. ఆ టైంలో ఆయన మ్యూజిక్ మానేసి ఉన్నారు. మ్యూజిక్ మానేసి ఉండి ఆయన టీవీ సీరియల్ డైరెక్ట్ చేద్దామనే ప్రయత్నంలో ఉన్నారు. నువ్వు బాగా రాస్తావు కదా, నాకు వేరే రైటర్ వద్దు, నువ్వే ఒక కథ చెప్పు అన్నాడు. పెద్ద అడిగారు కదా అని చెప్పి అలా 15 minutesలో లైన్ చెప్పానండి.
ఫిక్స్ చేశాడు ఆయన. ఫిక్స్ చేశాడు. ఇమీడియట్గా జమినీ కరణ్ గారిని పిలిచారు. ఆయన ఓకే అన్నారు. నన్ను చెన్నై తీసుకెళ్ళటం, ఏదో ఒక సినిమా జరుగుతుంది, అన్నట్టుగా సినిమా చేస్తున్నాను. నాకు 2 కార్లు వచ్చేసారు. ఓకే ఇప్పుడు కొంచెం గర్వంగా ఉండేది. చక్రవర్తి గారి కంపెనీ నుంచి ఒక కారు వచ్చేది, అమనాకోళ్ళ కంపెనీ నుంచి ఒక కారు వచ్చేది. ఓకే ఈ కార్తో ఈ షూటింగ్కి వెళ్ళేవాడిని, ఆ కారు ఫాలో అయ్యేది. ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ కారు వదిలేసి ఈ కారు రైటర్గా వెళ్ళేవాడిని. ఆ క్రమంలో నాకు ప్రసాద్ బాబు గారు పరిచయం అయ్యారు. ఆయన కూడా డైరెక్ట్ చేద్దాం అనుకున్నారు సినిమా తలంబరాలు అని. దానికి కథ రాశాను నేను. ఓకే చక్రవర్తి గారి ఇంట్లో శ్రీ ఎలా ఉండేవాడో, స్త్రీతో పాటు నేను ఎలా ఉండేవాడిని. అప్ప 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 అంటుండేవాడిని. నేను చెన్నై వెళ్తే కంపల్సరీ చక్రవర్తి గారి ఇంట్లో ఉండేవాడిని. అలాగే ఆయన హైదరాబాద్ వస్తే ఫస్ట్ కాల్ లాగే చేసేవాళ్ళు. ఆయనతో పట్టుకున్నాం నైట్ అంతా. సార్ 1000-12 సినిమాలు వేసిన మ్యూజిక్ డైరెక్టర్ సార్ ఆయన. ఆయన అనుభవాలు నాకు అది చాలా ప్లస్ అయింది. ఆయన అనుభవాలు చెప్పేవాళ్ళు. రీ రికార్డింగ్ ఎలా చేయించుకోవాలి, ట్యూన్స్ ఎలా, మాస్ ఆడిని ఎలా అట్రాక్ట్ చేసే ట్యూన్స్ ఉండాలి అని చెప్పేవాడు. నాకు సంగీతం రాదురా, మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత నేర్చుకున్నాను రా అని చెప్పేవాడు అండి. అక్కడ ప్రసాద్ బాబు గారు నాకు పరిచయం సార్. ఆ ప్రసాద్ బాబు గారికి కథ ఇచ్చాను. అది ప్రసాద్ బాబు గారు మైండ్లో ఉంది. ప్రసాద్ బాబు గారు అమ్మాయి నవ్వితే అనే ఆనంద్ ప్రసాద్ గారి సినిమాలో యాక్ట్ చేశారు. యాక్ట్ చేసినప్పుడు ఆయన చెప్పారు, మంచి డైరెక్టర్ కావాలి ఎవరు చూడండి. ఇప్పుడు ప్రసాద్ బాబు గారు అంటే మంగా టిఫిన్ సెంటర్ దగ్గర అపార్ట్మెంట్ అక్కడ ఉండేవాళ్ళు. అవునండి. ఇప్పుడు అక్కడ ఉన్నారు, రాజీవ్ నగర్లో. ఆయన ఇంట్లో పిల్లల్లో ఉండేవాడు నేను కూడా. ఆయన భవ్యానంద ప్రసాద్ గారు రికమెండ్ చేశారు. అప్పుడు నాదేం జరుగుతుంది, ఈ తరంలో ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. సార్ పిలిచారు కదా అని చెప్పి వెళ్ళాను. కథ కూడా లేదండి, బట్ ఏదో ఒకటి చెప్పాలి కదా అని చెప్పి టకటక ఫామ్ అయింది. మోతీనగర్ నుంచి మన బాలకృష్ణ గారి ఇంటి వెనక ఉంటుంది ఆఫీస్, అప్పుడు మనసుతో ఆఫీస్. ఆడికి వచ్చేలోపు కథ ఫామ్ అయిపోయింది. 25 మినిట్స్ నెరేట్ చేశాను. ఆకాష్ కదా హీరో. ఆకాష్ 20 to 30 మినిట్స్ నెరేట్ చేశాను. ఆయన ఇమీడియట్గా ఓకే నా అడ్వాన్స్ ఇచ్చేసారు. ఇదేంటి ఇలా జరిగింది, నేను ఊహించలేదే అని చెప్పి మరి పెద్ద ఆయన చెప్పాలి కదా బాబురావు గారికి. డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. సార్ ఇలా జరిగింది సార్ అంటే, నేను చేద్దాం అనుకున్నాను డైరెక్టర్, మంచి డైరెక్టర్ నేను ఇంట్లో చేసేవాడిని అనుకున్నాను. పర్లేదు, వాళ్ళు కూడా మంచి వాళ్ళు విన్నాను నేను, ఆనందప్రసాద్ గారు. ఎనివే ఆల్ ద బెస్ట్ రవి అన్నారు. అప్పుడు నేను మనసుతోకి వచ్చేసాను. ఓకే ఈ మనసుతో ఫస్ట్ రోజు చూశారు బాబురావు గారు. ఆయన ఎక్స్పెక్టేషన్ చాలా బాగా చేస్తాడు అని. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఆయన నేను 1% కూడా నేను రీచ్ అవ్వలేకపోయాను. బట్ నేను డల్ అయిపోయాను కానీ భయపడలేదండి. బట్ కొన్ని రోజులు మాత్రం సతమతం అవుతా ఉన్నా. అప్పుడు మళ్ళీ బాబురావు గారు పిలిచి, నీకు నేను ఉన్నాను, నువ్వేంటి నాకు పూర్తిగా తెలుసు, నువ్వు చేయాల్సిన సినిమా అది కాదు అని చెప్పి ఆయన దగ్గర కూర్చోబెట్టుకొని తయారు చేయించిందే యజ్ఞం సార్. ఓకే అంటే నాలో ఉన్న ఎమోషన్స్ని, ఇది ఎమోషన్స్ బాగా హ్యాండిల్ చేస్తాడు అని ఆయన నమ్మకం. ఓకే